ఎవడ్రా నువ్వు? ఏమైంది? అక్కడేం చూస్తున్నావురా? ఇటు చూసి మాట్లాడు. చెప్పరా, ఎవరు నువ్వు? ఎవడ్రా నువ్వు? ఎందుకు వచ్చావు? ఇక్కడేం చేస్తున్నావు? సంతోషి, నువ్వు చెప్తావా లేక నేను చెప్పను? నేనేం చెప్పాలి? ఎవరు నువ్వు? నీకు నేనెలా తెలుసు? నాకు తినెవరో తెలీదు. మీ పిన్ని ఇప్పుడంతా చూసేశారు కనుక దాచిపెట్టి లాభం ఏంటి? చెప్పు సంతోషి. ఏం చూశారు? నేను చూశాను కదా. వీడు అక్కడ పడుకున్నాడు మన సంతోష్ పక్కన. నా పక్కన పిన్ని. ఇలాంటి వేషాలు నేను వయసులో ఉన్నప్పుడు చాలానే చేశానా? ఏం పర్లేదు, మర్యాదగా చెప్పు. లేదంటే నీ జుట్టు కత్తిరించి గుండు గీకించి గాడిద మీద బాగా ఊరేగించి నేను పోలీసులకు అప్పగిస్తాం. చెప్పు, చెప్పరా. ఎవరాను అడిగితే సైలెంట్ గా ఉన్నావు? ఇంతమంది అడుగుతున్నాము, అర్థం కావట్లేదా? ఎవరాను? అంతా నిజమే చెప్తాను, నన్ను వదలండి ముందు. గుడ్డోనే వదలదు, పారిపోతాడు. వదులు గుడ్డు. నీకేం పర్లేదు, భయపడకు. ఎవరు ఏమన్నారులే, చెప్పు. అది వీడు ఒకవేళ నోరిప్పాడంటే ఇంట్లో సంతోషి పరిస్థితిలో నా పరిస్థితి కూడా తయారవుతుంది. నేను సంతోష్ని కలవడానికి వచ్చాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.